వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ ముదిగొండ గోపీకృష్ణ. తమ్నేల్ చూశారు కదా, హెల్త్ ఆరోగ్యం, మీ ఆరోగ్యం దీని గురించి ఉంటుంది. ముందుగా మనందరూ కూడా సబ్స్క్రైబర్స్కి, అలాగే శివభిలాషులకి, మిత్రులందరూ కూడా స్వాగతం పలుకుతూ, దీన్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా, సబ్స్క్రైబర్స్ అందరికీ, కొత్త వాళ్ళ పాత వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ టాపిక్ స్టేట్ వచ్చేద్దాం. ఏమిటి ఆరోగ్యం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఒక కొత్త డైమెన్షన్లో ఈ ఆరోగ్యం ఉంటుంది. ఎన్నో వీడియోలు చూసి ఉంటారు, కానీ ఇది టోటలీ డిఫరెంట్ వన్. అదేంటో చూసేద్దాం. 1997 అంటే 95 నుంచి 2000 వరకు ఈ 5 years బాంబే, ఢిల్లీ, కలకత్తా అక్కడ జాతీయ సమ్మేళనాలు, అంతర్జాతీయ సమ్మేళనాలు జరిగితే అప్పుడు వెళ్ళేవాడు అనమాట. ఇక 2000 తర్వాత మందే రీసెర్చ్ ఫండ్ కండక్ట్ చేసాం. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఒక్కొక్క సెమినార్లో న్యూమరాలజీ ప్లస్ మన జనరల్ టాపిక్స్ మనకి ఎన్నో దాంట్లో ఉంటాయి దీని రిలేటెడ్. సో అక్కడ ఏం జరిగిందంటే ఒక వారం రోజుల పాటు జరిగింది. ఒక రోజు మీద హెల్త్ మీద జరిగింది. మన ఆరోగ్యం, ఇప్పుడు మీ ఆరోగ్యం అన్నాను, హెల్త్ మీద ఏముంది దాంట్లో సెమినార్. బాంబే దాంట్లో 1997 హెల్త్ సెమినార్ డయాస్ మీద ఉన్నారు. సరే, ఎవరి వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు రకరకాలుగా. ఆయుర్వేదం ఎట్లా, ఇంతే కదా. తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎలా ఉంటాయి, హోమియోపతి ఎలా ఉంటాయి, మనం లేదా యోగా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ మీరు విన్నవి అన్నీ కామన్ అయిపోయాయి. సో డయాస్ మీద ముగ్గురు డాక్టర్లు కూర్చున్నారు. ఏది ఆయుర్వేదం, తర్వాత ఇంగ్లీష్ అంటామా అంటే అలోపతి, మన వాడేది అలోపతి, తర్వాత హోమియోపతి. ఈ ముగ్గురు డాక్టర్లు పైనారు. ఆ చైర్మన్తో అడిగి, చైర్మన్ కెన్ ఐ గెట్ 5 minutes టైం అన్నాను. అంటే ఆ చైర్మన్ ఆల్రెడీ మనకు 1 day బిఫోర్ క్లయింట్ అనమాట ఒక విషయంలో. ఓకే సార్, ప్లీజ్ గో ఆన్ అన్నాడు. అప్పుడు డయాస్ మీదకి వచ్చేసి ఈ ముగ్గురికి ఒక క్వశ్చన్ వేస్తాను ఆరోగ్యం మీద. ఒక క్వశ్చన్, ఒకటేమో హెల్త్ మీద, క్యూర్ అంటే ఏంటి, రెండే కదా మనకు ఆరోగ్యంగా. డిసీజ్ అంటే ఏంటి అసలు ముందు ఒకటే క్వశ్చన్. అంటే ఏంటంటే దానికి ఆన్సర్ చెప్పాలి. సరే, డిసీజ్ చెప్పారు, దీనికి క్యూర్ అంటే ఏంటి, సొల్యూషన్ ఏం చెప్తారు, ఈ రెండే క్వశ్చన్. ఫస్ట్ ఆయుర్వేదిక్ నాడు క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ డిసీజ్ అండ్ వాట్ ఈజ్ క్యూర్. అంటే అనారోగ్యం అంటే ఏంది, దీనికి క్యూర్ అంటే ఏంది. ఏం మందులు వాడితే నయం అవుతుంది, ఏం చేస్తే మనకు ఈ ఆరోగ్యం అవుతుంది. ఈ రెండే క్వశ్చన్లు. ముందు ఆయుర్వేదిక్ని అడిగాను, డాక్టర్ మీరు చెప్పండి మీ శాస్త్ర ప్రకారం ఉన్నాను. డిసీజ్, అనారోగ్యం అంటే ఏమంటాడంటే మన బాడీలో సప్తధాతు సిస్టమ్ ఉంటుంది. ఈ సప్తధాతు సిస్టంలో వాత, పిత్త, శ్మశాలు అంటుంటారు. ఎలా అంటుంది, దాంట్లో ఏమైనా ఒకటో రెండో తగ్గితే దాని రిలేటెడ్ అనారోగ్యాలు వస్తాయి మనకి పైత్యం చేసింది, వాతం చేసి ఇవన్నీ ఉంటాం. తర్వాత ఇది డిసీజ్ తగ్గితే వస్తుంది. దానికి ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఏ ధాతువులు సప్తధాతులు ఒకటి రెండు తగ్గాయో దానికి సంబంధించిన మెడిసిన్స్ వీళ్ళు ఇస్తారు. అది ఒక కషాయంలో కావచ్చు, ట్యాబ్లెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయుర్వేదంలో మందులు వాళ్ళు ఇస్తారు. అది వారం రోజుల్లో 10 రోజుల్లో మనిషిని పెట్టి వాడుకుంటే ఆ ఏడిట్లు ఏవి 2 తగ్గాయో ఆ 2 మళ్ళీ రిపేర్ అయిపోతాయి. అప్పుడు అది క్యూర్, తగ్గిపోతుంది అనమాట. అది మలేరియా, జ్వరం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా తగ్గిపోతుంది. సో దీనికి కారణం ఏంటంటే డిస్కి డెఫినేషన్ ఏముంది, డిసీజ్ అంటే ఏమంటారంటే ఇది అన్నాడు, క్యూర్ ఏమిటంటే ఇది అన్నారు. ఓకే, అయిపోయింది, కూర్చోండి సార్ అన్నాడు. ఆ తర్వాత ఇంగ్లీష్ అంటే అలోపతి అంటాం మనం వాడేది ఇప్పుడు మెడికల్ షాప్లో దొరికేవన్నీ కూడా అవే. ఈయన అడిగాను, దీన్ని చెప్పండి డాక్టర్ని, వాట్ ఈజ్ డిసీజ్ అండ్ వాట్ ఈజ్ క్యూర్. డిసీజ్ అంటే ఏంటి, క్యూర్ రెండే సింపుల్గా. డిసీజ్ అంటే ఇప్పుడు ఏదో మలేరియా, జ్వరాలు అనుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో జ్వరాలు అంటే మీకు తెలుసు ఎన్ని పేర్లు పెడతారు, డెంగ్యూ జ్వరం అని రకరకాల పేర్లు పెడుతున్నారు. దాంట్లో ఇంతకు మన బాడీలో ఏది వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ జనరల్ చెప్పేది యాంటీబయాటిక్ తర్వాత అంటమాట తెచ్చేది. అంటే ఏదో ఒక రకమైన బ్యాక్టీరియా, ఇన్విజిబుల్ బ్యాక్టీరియా బాడీలో వస్తుంది. అది నీళ్ళలో రావచ్చు, ఆహారం రావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఏదో బాడీలో వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఈ బ్యాక్టీరియా మీ దగ్గర బాడీలో ఉంటుంది. అది బ్లడ్లో ఉండొచ్చు, లేకపోతే లంగ్స్లో ఉండొచ్చు. అప్పుడు మనకు డిసీజ్, దాంట్లో డిసీజ్ వస్తుంది. ఓకే, ఓహో, ఇంగ్లీష్ అలోపతిలో డిసీజ్ అంటే ఆల్మోస్ట్ బ్యాక్టీరియా లాంటివి మన బ్లడ్లో వచ్చేస్తాయి. అన్నిటికీ అది మెయిన్ రీజన్. మరి క్యూర్ ఏంటి అన్నాం. క్యూర్ ఏంటంటే మీకు కూడా తెలుసు, ఎప్పుడైతే దాంట్లో బ్యాక్టీరియా వచ్చిందంటే యాంటీబయాటిక్ ఇస్తారు, యాంటీబయాటిక్ మెడిసిన్స్ ఇస్తారు. యాంటీబయాటిక్ మన లోపల భయం చేస్తుందంటే ఆ బ్యాక్టీరియాని చంపేస్తుందని క్యూర్ అయిపోతుంది. సార్ నాకు జ్వరం తగ్గిపోయింది సార్, మలేరియా తగ్గిపోయింది, డెంగ్యూ తగ్గిపోయింది అని అంటారు. ఓ, ఈ చెప్పంగానే అందరికీ ఏమైనా తప్పింది, ఏదో తేడా కనిపిస్తుంది కదా. ఒక మనిషి అనారోగ్యానికి కారణం ఏంది, దీనికి సొల్యూషన్ ఏం పెడితే ఈయనేమో ఈ పద్ధతులు చెప్పారు. ఇదేమో డిఫరెంట్గా ఉంది. ఈయన బ్యాక్టీరియా అంటున్నాడు, ఈయన జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా కూడా ఇంకేదో అన్నారు. క్యూర్ ఏంటంటేనేమో ఆ ధాతువుకి ఇచ్చేసి సరిపోతున్నాడు. ఈయనేమో యాంటీబయాటిక్ అంటున్నాడు, అది ఇంజక్షన్ రూపంలో వదిలేయచ్చు. నా హోమియోపతి ఉన్నారు, మీరు చెప్పండి అన్నాను. హోమియోపతి సేమ్ క్వశ్చన్, వాట్ ఈజ్ డిసీజ్, వాట్ ఈజ్ క్యూర్.
ఇది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, చాలామంది తెలియదు. ఇదేముంటుంది హనీమన్ అని అసలు మేము దానికి హాజరు. ముందు ఆయన బాడీ మీద రకరకాల మందులు వేసుకొని ఎక్స్పెండ్ చేశారు. అందుకే అదొక ప్రపంచం మొత్తంలో ఈవెంతను అది కూడా ఫేమస్ ఉంది. ఇప్పుడు హోమియో డాక్టర్స్ ఉన్నారు, ఆ హోమియోకి సంబంధించిన పేషెంట్స్ ఉన్నారు, వెళ్తుంటారు, ఎవరి దారి వాళ్ళదే. దీని ఫాలోవర్స్ దీనికి, దీని ఫాలోవర్స్ దీనికి, దీని ఫాలోవర్స్ దీనికి ఉన్నారు. ఆ ఫాలోవర్ అన్నది ఏంటో చెప్తాను మీకు. హోమియోలో ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, సరే ఇది వదిలేయండి, ఆ డిసీజ్ ఏందో వదిలేండి, మన పేషెంట్ చెప్తారు కదా నాకు పలానా జబ్బు వచ్చిందని చెప్తారు. దీంట్లో మేమేం చేస్తామంటే దానికి ఇచ్చే మెడిసిన్స్ ఈ సప్తాహ సిస్టమ్ లాగా కాకుండా, ఈ కీ కాకుండా ఏం చేస్తామంటే రూట్ లెవెల్లోకి వెళ్తారట వీళ్ళు. ఒకసారి జ్వరం మీద వచ్చింది, మీరు ఈ మందు తీసుకున్నా మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ దీంట్లో సప్రెసివ్ మెడిసిన్స్ అంటారు. మీరు తలనొప్పి రాగానే ఇట్లా సప్రెస్ చేస్తుంది, 2-3 రోజుల తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది. అప్పుడు అంటారు కదా మోకాళ్ళ నొప్పులు, ఒక రోజులు పోతుంది. మీరు వెంటనే మందు వేసి 2 రోజులు కొంచెం బాగుంది సార్ అంటాడు, సార్ మళ్ళీ నొప్పులు వచ్చాయి సార్ అంటారు, మళ్ళీ వస్తాయి వీడితో అంటారు. అంటే మీరు చెట్టు కొమ్మని నరుకుతారు వీళ్ళిద్దరు, ఎయిర్ లోపల రూట్స్లో పోరు అని. హోమియో ఏం చేస్తుందంటే డైరెక్ట్గా అదే ఇస్తుంది. మీకు హెడేక్ వచ్చిందంటే హెడేక్ రిలేటెడే ఇస్తుంది, జ్వరం వస్తే అదే ఇస్తుంది. కొంతమంది డౌట్ ఏంది ఇట్లా ఇచ్చారు మెడిసిన్ అని. అది ఇచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఇంకొంచెం అగ్రివేట్ అయినట్టు ఉంటుంది, 2 డిగ్రీలు. నేను వచ్చి తలనొప్పి అంటే తలనొప్పి పెరిగినట్టు అనిపిస్తున్నాను, పెరిగినట్టు కాదు, అది రూట్ లెవెల్లో పోతుందట. రూట్ లెవెల్లో పోయి మొత్తం తీసేస్తుంది, చాలా కాలం వరకు మళ్ళీ అలాంటి జబ్బు రాదు అని హోమియో అంటారు ఒకటి. మరి వీళ్ళు ఇచ్చే మెడిసిన్లు కూడా తేడా ఉంది కదా. ఆయుర్వేదం అంటే ఇప్పుడు ఇస్తున్నారు, ఇట్లా మ్యాక్సిమం పాతకాలం నుంచి ఎంతవరకు ఇంజక్షన్లు కాకుండా కషాయాలు, ట్యాబ్లెట్లు ఇవే ఇస్తారు మందులు. దీంట్లో వచ్చే ట్యాబ్లెట్లు, క్యాప్సిల్స్, ఇంజక్షన్స్ దీంట్లో ఇస్తారు. మీకు వాడే మందులు మరి మీరు సరిగ్గా ట్యాబ్లెట్ వాడంటారు. మరి హోమియో వాళ్ళు ఏమి ఇస్తారు, మీరు మామూలుగా సాబుదానా గింజలు ఉంటాయి కదా, పాయసం చేస్తారు, ఆ సాబుదానా గింజలు హోమియో గింజలు రెండో ఒకటి. హోమియో ట్యాబ్లెట్స్ రౌండ్ చిన్న ఉంటాయి బాల్ లాగా, చిన్నపిల్లలు వేసిన నోట్లో బాగా వేసుకుంటాడంటే, ఇవేమో కొంచెం చేదు ఉంటుంది, ఇది కొంచెం మింగాలి, ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట. మోస్ట్లీ ఇచ్చేవి ఆ సాబుదానా గింజల్లాగా వైట్ కలర్లో రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి. ఈ మూడింటికి తేడాలు ఉన్నాయన్నమాట. ఇది అడిగిన తర్వాత ఇప్పుడు ఎందుకు అడిగానో చెప్పాలి కదా ఇంతకుముందు బాడీకి. అప్పుడేం చెప్పాను, 3 రకాల డెఫినేషన్స్, 3 రకాలు ఇవి వస్తున్నాయి. సరే ముందు అలోపతి తీసుకుందాం. మీకు తలనొప్పి వచ్చింది, తలనొప్పి రంగానే ఏం చేస్తారు, ఒక సారిడైనో యాస్పిరినో ఏదో తలనొప్పి గోళీ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత తలనొప్పి ఎంతసేపటి తగ్గుతుంది అంటే అది ముందు మనం బాడీలోకి వెళ్ళిపోవాలి, ఫుడ్తో పాటు వెళ్ళిపోవాలి, బ్లడ్లో కలవాలి, మళ్ళీ ఎక్కడైతే మీ తలనొప్పులు నరాల దగ్గర పోవాలి. ఇదంతా ప్రాసెస్. ఓ 10-15 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గింది సార్, హాఫ్ అన్ అవర్లో అనుకుంటాం. నేను ఈ డాక్టర్ని ఏమడిగానంటే, నిజంగా ఈ ట్యాబ్లెట్ తలనొప్పులు తగ్గిస్తుందా, ఇది ద ఓన్లీ వే అని అడిగాను, ఇది ఒకటే దారా అన్నాను. అంటే మామూలుగా తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా. మీ ఇంట్లో మీరు చూస్తున్న ఇంట్లో చూడండి, మీ ఇంట్లో 3 జనరేషన్స్, తాతలు అమ్మమ్మలు వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, మీరు ఉంటారు. తలనొప్పులు వేస్తే ఏం చేస్తారంటే వీళ్ళని వదిలేండి, మీ ఇంట్లోనే 3 రకాలుగా వస్తాయి. ఒకతను ఏం చేస్తాడు, తలనొప్పులు ఇచ్చంటే ఏమో సరే ఇంతసేపు అమృతాంజన్ రాసుకుంటామంటారు. అమృతాంజన్ ఇప్పుడు ఏమి డాక్టర్ మందులు లేవు కదా, అమృతాంజన్ రాసుకున్న కాసేపు కూడా తగ్గిపోతుంది. ఏం తగ్గిపోద్ది అంటే అమృతాంజన్ గారిని మీరు రాసుకుంటే ఇక్కడ కాసేపు వేడిగా ఉంటుంది, అంటే ఈ నరాలు ఏవన్నీ ఇట్లా కుంచుకుపోయే పక్కన ఉంటే ఆటోమేటిక్గా వేడికి సర్దుకుంటాయి, తలనొప్పి తగ్గిపోతుంది, కొంచెం హీట్ జనరేట్ చేస్తుంది. ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడతారు, అది కూడా టాబ్లెట్ రక్తం ఇట్లా చేసే అది కూడా అంతే, దాంట్లో కొత్తగా ఏముండవు, నరాలు ఎట్లుంటే అయిపోతుంది అంతే. అవి ఆటోమేటిక్గా అంటే కుంచుకుపోయినట్టుంటే అయిపోతుంది. మరి అమృతాంజన్ తలనొప్పి తగ్గిపోయింది కదా ఇంట్లో. ఆ ఇంట్లో మీ బామ్మన పెద్ద ఆయన ఉంటాడు, ఆయన కొంచెం యోగా అనుకోండి, ఏం లేదు సార్ ఎప్పుడైనా కొంచెం హెడేక్ కొంచెం టెన్షన్ లాగా ఉంటే ఏదైనా చెట్టు కింద కూర్చుంటాం, మంచి ఆక్సిజన్ వచ్చేట, ఫ్రెష్ ఎయిర్ వచ్చిన తర్వాత బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 15 in 15 out అని కొంచెంసేపు యోగా శ్వాస చేస్తాడు. అంతే 10 నిమిషాలు తలనొప్పి తగ్గిపోతుంటాడు. అంటే ఈయన తలనొప్పి ఫ్రెష్ ఎయిర్లో ఆక్సిజన్ తీసుకొని తగ్గిపోతుంది, ఈమె అమృతాంజన్ రాసుకుంటుంది. ఇక మిగతా మెంబర్స్ ఉంటారు, ఆ మిగతా మెంబర్స్లో మీరు జనరల్గా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడ పోతారు, ఇవన్నీ ఆయుర్వేదం నేను వాడినండి, ఇంట్లో మీ మామయ్య ఎవరు ఉంటారు, ఆయుర్వేదం కషాయాలు చేదుగా ఉంటాయి, నేను ఇంగ్లీష్ దగ్గరికి వెళ్తే ఆయన చిన్న ఇంజక్షన్ ఇట్టాలి తగ్గిపోతుంటాడు ఆయన. సరే ఆయన వైఫ్ని అడిగామనుకోండి, మీరేంటి, అబ్బో నాకు ఇంజక్షన్ భయం సార్, ఇంజక్షన్ ఫోబియా ఉంది. మరి ఎక్కడ పోతారు మీరు అంటే ఆయుర్వేద దగ్గర పోతారు. మరి ఆ మందులు వచ్చేదంటే కొంచెం ఏదన్నా పర్లేదు సార్, ఇంజక్షన్ కాదు కదా వాళ్ళు అంటారు. అంటే మీ ఇంట్లో ఉన్న ఒకళ్ళకేమో ఆయుర్వేదం, ఇంకోళ్ళకేమో ఇంగ్లీషు, ఇంకెవరు చిన్నపిల్లలకి ఇవ్వరు సార్, పక్కన వైపు డాక్టర్ చాలా మారం చేస్తారు, ఇంజక్షన్ అంటే వద్దు మమ్మీ అంటారు, మందు అంటే వద్దు అంటారు. మరి ఏం చేస్తారు, ఆ సాబ్దాన గొంతు లీజ్ చేయమంటే నోట్లో వేసేయచ్చు. అంటే ఇంట్లో మీ దాంట్లో కూడా 3 ఉన్నాయి. అంటే ఏమర్థమైపోతుందంటే ఇంకో పాయింట్ మీరు చూడండి, మీ బాడీ కాన్స్టిట్యూషన్కి మీ ఆరోగ్యానికి
కొందరికి ఆయుర్వేదమే పడుతుంది. లేదు సార్ నేను ఎప్పుడు చెంచా ఆయుర్వేదమే వాడతాను, నాకు ఈ మందులే పనిచేస్తాయి అంటాడు. ఇంకొక ఆయన లేదు సార్ నాకు అలోపతి పనిచేస్తుంటాడు. ఇంకొక ఆయన హోమియోపతి అంటాడు. 3 రకాలుగా ఉన్నాయన్నమాట. అంటే మీ ఆరోగ్యానికి ఇన్ని విశ్లేషణలు ఉన్నాయా అని అనుకుంటాం, రైట్, మన బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి. కానీ ఏ డాక్టర్ కూడా మీ జ్వరం వచ్చిన తర్వాత, ఇది ఇంకా చిత్రమైంది ఏంటంటే, ఇప్పుడున్న అలోపతి డాక్టర్ బండి ఏంటో నీ ప్రాబ్లం సార్, దగ్గు జలుబు ఏదో ఇట్లా వచ్చాను, ఏంటో నర్స్ ఈ మందులు తీసుకుంటాడు. మీకు నిజంగా మీ బాడీ కాన్స్టిట్యూషన్కి ఈ ఇంగ్లీష్ మెడిసిన్ పడతాయా, ఆయుర్వేదం పడుతుందా, హోమియోపతి టెస్ట్ ఉందా సార్, ఇవన్నీ చేస్తే నాకు ప్రాక్టీసే పోతుంది. అట్నే మీరు హోమియోపతి దగ్గర పోయారనుకోండి, ఆయన ఏం చేస్తాడు, ఎంబడి ఆగిపోయి టాబ్లెట్ ఇచ్చే చిన్న బాటిల్ ఇచ్చేస్తారు, అయిపోయింది. కానీ ఈ డాక్టర్లు ఎవ్వరు కూడా మీ బాడీ కాన్స్టిట్యూషన్కి ఏ సరిపోతుందో చూడరు. ఇది కూడా ఇంపార్టెంటే. ఇది మీకు తెలిసిందే, నాకు ఇది పడుతుందో అది పడదా అంటారు, అవునా. సో ఈ 3 ఉన్నాయి. కమింగ్ టు న్యూమరాలజీకి వచ్చేటప్పటికి దీంట్లో బేసిక్గా అంటే చాలా వరకు ఉంది. న్యూమరాలజీ కూడా, హెల్త్ అండ్ న్యూమరాలజీ కూడా ఉన్నాయి. కానీ ముందు మనకు చిన్నతనం నుంచే, అంటే మీకు 3 ఏళ్ళు 4 ఇప్పుడు చిల్డ్రన్స్ పేరు పెడతాం కదా, మీ లైఫ్ లాంగ్లో ఏమేమి ప్రాబిలిటీస్ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ 1 నుంచి 9 వరకు, 110, 1928, అలాగే 211, 20 ఇట్లా మొత్తం డేట్ ఆఫ్ బర్త్లు. వీళ్ళకి ఏ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తాం. ఇంగ్లీష్లో సామెత ఏంటంటే, ఏంటి ఉపయోగం న్యూమరాలజీ వల్ల అంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనం రోగాలు తెచ్చుకొని డాక్టర్ దగ్గర పోయే కంటే దాని ముందే మనం కనుక ప్రివెంట్ చేస్తే వెళ్ళాల్సిన అవసరం లేదంటారు. ఇట్లాగే ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ బట్టి కొందరికి షుగర్ వస్తుంది. ఇప్పుడు నెంబర్ 4 సిరీస్లో ఉందనుకోండి, రాహు సంబంధించింది, మోస్ట్ వాళ్ళకి డయాబెటీస్ షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు యావరేజ్గా మనకు తీసుకుంటే, యావరేజ్గా తీసుకుంటే ఎంత మీరు మినిమం పోయినా కూడా 30 ఇయర్స్కి వచ్చిన వాళ్ళు కూడా ఉంది, 30, 35, 40 వాడు షుగర్ వస్తుంది మధ్యలో. అంతకంటే ముందు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఇప్పుడు డాక్టర్లు చెప్తారు షుగర్ వచ్చిన తర్వాత ఏం చేయలేదు, ఎక్సర్సైజ్ చేయమను, వాకింగ్ చేయమను, పలానా ఎక్కువ స్వీట్లు తినొద్దను, ఎన్ని జాగ్రత్తలు అవన్నీ రాసుకోండి పెద్దవాళ్ళు. పిల్లలు చిన్నప్పటి నుంచి అవి ముందే కనుక చేస్తే ఆటోమేటిక్గా 30, 40 మీకు రావాల్సింది కూడా రాదు. ఇట్లాగే బీపీ దేని వల్ల వస్తుంది, డాక్టర్లు కొంత టెన్షన్ వల్ల వస్తుంది, కోపం వల్ల వస్తుంది, మీరు మరీ ఎక్కువ కారాలు తింటూ వస్తుంది, రకరకాలు చెప్తుంటారు అవన్నీ. ఆ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక మనము మీ ఇంట్లో పిల్లలు ముందే తీసుకుంటే, ఓ 10th ఇంటర్మీడియట్ లోపల 10 ఏళ్ళ నుంచి 15 లోపలే కనుక దీని జాగ్రత్తలు తీసుకుంటే ఇక 30, 40 తర్వాత వచ్చే కూడా రావు. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా న్యూమరాలజీలో ఏ నెంబర్, ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎలాంటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయని దీంట్లో ఉంటుంది. మీకు ఆన్లైన్ క్లాసులో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది, హెల్త్ అండ్ న్యూమరాలజీ అని ఉంటుంది. దాంట్లో మొత్తం ఇట్లా లేడాబాది వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతవరకే. అంతేగాని ఈ న్యూమరాలజీలో చెప్తాం కాబట్టి మీరు డాక్టర్లు వద్దు, మందులు అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇన్ని చెప్పానా మనకేం హెల్త్ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ వెళ్ళి కొట్టు మీ డాక్టర్. కానీ ఇది ప్రివెంటివ్ దాంట్లో న్యూమరాలజీ ఉంటుంది, లేకపోతే ఈ సబ్జెక్ట్ వేస్ట్ కదా. ఈ 3 రాసిన దాంట్లో చెప్పాను ఏముంటాయి, అదొక నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కమింగ్ టు మీరేం చేయాలి ఇప్పుడు అని అనుకున్నప్పుడు, మనకు ఏ బాడీ పడి చూడండి, మిగతా వాళ్ళు నమ్మదు. నిజంగా ఆయుర్వేదం మీకు బాడీకి పడితే ఆయుర్వేదమే తీసుకోండి, హోమియోపతి తీసుకోండి, ముందు అది తెలుసుకోండి బాడీకి ఏది ఇష్టమో. లైఫ్ లాంగ్ అదే బాగుండి మీ బాడీకి దానికి మ్యాచ్ అవుతుంది. అదొక టిప్. రెండవది ఏంటంటే, ఈ డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఎవరికి ఏం రాబోతాయి ప్రొబబుల్, వాటికి మనం ప్రివెన్షన్ కనుక తీసుకుంటే ఆ తర్వాత అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వచ్చిన మైనర్ లెవెల్లో ఉంటాయి, మైన్యూట్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అక్యూట్ డిసీజ్ అంటారు ఇది అలోపతిలో. అక్యూట్ అంటే చిన్నవి, అది కనుక నెగ్లెక్ట్ చేస్తే పెరిగిపోయిందంటే క్రానిక్ కింద మారుతాయి. అక్యూట్ అండ్ క్రానిక్ 2 పదాలు వాడతారా లేదా? అసలు అది రాకుండానే ఉంటుంది, వస్తే అక్యూట్ లెవెల్లో ఉంటుంది, సింపుల్ మెడిసిన్ తగ్గుతుంది. సో ఆ రోగాలన్నీ పెంచుకోవటం ఎందుకు, తగ్గించుకోవటం ఎందుకు అని అంటారు. ఇదిగాక చెన్నైలో ఒక మనది బాలకృష్ణ సినిమా వచ్చింది 360 ఆదిత్య 360, అట్లాంటి ఒక గ్లోబల్ దాంట్లో ఒక హాస్పిటల్ ఉంది, మా క్లయింటే చెప్పింది. అక్కడ ఇంకో చిత్రం ఏంటంటే, మీకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాం, అదే టాపిక్, ఇంకో టాపిక్ మనం డేవిడ్గా. దాంట్లో మీరు వెళ్ళిన తర్వాత స్కానింగ్ ఏం చేస్తారో చేసిన తర్వాత, ఒక పిల్లవాడు కానీ పిల్లలు మాతృగర్భంలో ఉన్నప్పుడే ఎట్లయితే మనకి చిప్లో అన్నీ వేసేస్తారు కదా, ఇప్పుడు మనకు అన్ని యాప్స్ అన్నీ కూడా చిన్న చిప్లో వేసేస్తారు, ఆన్ చేయగానే అన్నీ వచ్చేస్తాయి. మీరు లోపల ఉన్నప్పుడే కూడా మీకు పెరిగి పెద్ద అయిన తర్వాత మీకు ఎవరికి బీపీ వస్తుంది, ఎవరికి రోగాలు వస్తుంది అన్ని దాంట్లో ఇన్బిల్ట్ ఉంటాయట. దాన్ని మనం ఏం చేయలేం. దీన్ని ఏమంటారు డాక్టర్స్ అంతా కూడా బై హెరిడిటరీ అంటారు. మీరు ఎల్ఐసి కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే కింద ఇంట్లో మీరు ఎవరెవరు ఉంటారు, మమ్మీ డాడీ ఉంటారు, వాడికి ఏమైనా బీపీ షుగర్ ఉందా ఎస్, లేదా నో, ఇంకా మీ తాత వాళ్ళకి ఎవరికి ఉందా నో. ఆశ్చర్యం ఏంటంటే, నాన్న పాలసీ తీసుకుంటే మీ నాన్నమ్మకు బీపీ ఉందా ఎందుకు అడుగుతారంటే, వంశపారంపర్యంగా చెడు కొన్ని ఉంటాయని సైంటిస్టులు తెచ్చేస్తారు. ఇప్పుడు చేసే సిగరెట్ తాగుతున్న, మందు కొడితే ఇవన్నీ కాదు, తల్లిదండ్రుల నుంచి కూడా వచ్చేస్తుంది. మన బాడీ కలర్ కొంతమందికి వచ్చేస్తుంది, క్యారెక్టర్ వచ్చేస్తుంది, అచ్చమేటి తాతలాగే, తాత పోలికే నాన్న పోలికే అంటుంటారు. ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బై హెరిడిటరీ కూడా వచ్చే కొన్ని ఉంటాయి, దానికి మనం ఏం చేయలేము.
అప్పుడు హెరిడిటీ వచ్చినప్పుడు ఏం చేయాలి? పెరిగి పెద్దంత ఎలాగో వస్తాయి. ప్రికాషన్స్ ఇందాక న్యూమరాలజీ ప్రకారం డేటా ప్రికాషన్ తీసుకుంటే హెరిడిటీ వచ్చి దాన్ని కూడా కంట్రోల్లో ఉంచవచ్చు. రాకమానం కంట్రోల్లో ఉంటుందన్నమాట. హెరిడిటరీ డిసీజ్ కూడా మీరు ఏ డాక్టర్ని అడిగినట్టు ఉంటాయి. ఇది మొత్తం టోటల్ దీనికి కావాల్సింది. మరొక మంచి కథలు చూద్దాం. మీ మధుగండ గోపికృష్ణ.